కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలుపుతూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు కూటమి పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బుధవారం పామూరు రోడ్ జంక్షన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి కందుకూరు ప్రజలు గజమాలలు వేసి పూల వర్షం కురిపించి అడుగడుగున ప్రజల నీరాజనం పలికారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలతో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు మరియు తదితరులు పాల్గొన్నారు. మేమందరూ కూడా తెలుసు, ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ నియోజకవర్గ సంపదను దోచుకోవాలని చెప్పి వైసీపీ నాయకులు, ఆనాటి వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి 24 మండలాల్లో ఒక కందుకూరు రెవెన్యూ డివిజన్ ఈ రాష్ట్రంలో అత్యధిక ప్రజల గోడు ఎవరు చెప్పినా పట్టించుకోకుండా ఆనాటి నాయకులు ఇక్కడ కందుకూరు ప్రజల మనోభావాలను కూడా గుర్తించకుండా మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామని చెప్తే ఈ నియోజకవర్గ ప్రజలు 2024లో వైసీపీ ప్రభుత్వానికి ఎటువంటి గుణపాఠం చెప్పారో దీని అందరిలో కూడా మీ అందరి భాగస్వామ్యం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒంగోలు మహానగరంలోనే పార్టీ తీర్మానాల్లో కందుకూరు నియోజకవర్గాన్ని మళ్ళా తిరిగి నెల్లూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లాలో కలుపుతానని చెప్పి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారు, మహానగరంలో చెప్పారు. మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో మీ అందరూ సోదరులను గుర్తుపెట్టుకోవాలి. మా ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి. అదేవిధంగా ఈ కందుకూరు నియోజకవర్గాన్ని మళ్ళా తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలని లోకేష్ బాబు గారు అడిగితే ఏదో విధంగా తిరిగి మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలపడం చాలా సంతోషకరమైన వాతావరణం. మరో మధ్య కొంతమంది ఆ మండలాన్ని చేస్తారు, ఆ గ్రామాలు చేస్తారు. నేను అవకాశం వచ్చినప్పుడు నా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ప్రతిరోజు గ్రేట్ కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపాలని, అలాగే యువ నాయకుడు లోకేష్ బాబు గారి దగ్గర కలిసినప్పుడల్లా మా ప్రజల ఆకాంక్ష మమ్మల్ని కావాలి నెల్లూరు జిల్లాలో తీసుకెళ్లారు, తిరిగి మళ్ళా ప్రకాశం జిల్లాలో కలపాలని చెప్పి నేను తీసుకున్నాను. మరి ప్రతి సందర్భంలో మన అందరి ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజల మనోభావాలను గుర్తించి ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మన చంద్రబాబు నాయుడు భారత ముఖ్యమంత్రి గారు తప్పకుండా సోదరున్నా చెప్పినట్టు మీ అందరికీ ఈ 2 సంవత్సరాలు ఒక డిఈఓ ఆఫీస్ ఇవ్వాలన్నా, ఒక డిపిఓ ఆఫీస్ ఇవ్వాలన్నా, ఒక జెడ్పీ ఆఫీస్ ఇవ్వాలన్నా, ఒక ఆర్ఎండ్బి ఆఫీస్ ఇవ్వాలన్నా ఇక్కడ ఉన్న అధికారులు పడే కష్టాలు నా దగ్గరకు వచ్చినప్పుడు చెబితే సార్ పోయి రావాలంటే 5,000 ఖర్చులు అయిపోతా ఉన్నాయి, మాకు వచ్చే శాలరీలు ఈ మీటింగ్లకే సరిపోతున్నాయి అంటే ఈ 2 సంవత్సరాలు అధికారులు కందుకూరు నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే భయపడిపోయే పరిస్థితి. ఇక ఈ రోజు నుంచి రేపు జనవరి 1వ తారీఖు నుంచి మళ్ళా పాత ప్రకాశం జిల్లాలో ఈ కందుకూరు నియోజకవర్గానికి మంచి ఆఫీసులు పరిస్థితి ఉన్నాయి. అట్లానే ఈఎన్సీ ఆఫీసు పంచాయతీరాజ్ ఈఎన్సీ గారికి పోయి కలిసాం. సార్ మా కందుకూరు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్, పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్, ఇరిగేషన్ ఆఫీసు కలకలాడిపోయే పరిస్థితి మా ఆర్టీఓ ఈ రోజు ఆ ఆఫీసు చూస్తా ఉంటే మాకే బాధగా ఉంది. మళ్ళా డీజీ ఆఫీసు మొత్తం మళ్ళా తిరిగి కందుకూరు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి భవిష్యత్తు కోసం మా అందరి భవిష్యత్తు నాశనం చేయాలని ఆ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయం మొన్న 2024లో ఈ నియోజకవర్గ ప్రజలు చూపించే వైసీపీ ప్రభుత్వానికి యువత అంటే యువత తప్పనిసరిగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తప్పనిసరిగా ఆ ప్రాంత వాసుల మనోభావాలు తగ్గట్టుగా పోతేనే ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ మనుగోలు సాధిస్తారు. ఆ రోజు ఉన్న వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేని పరిస్థితి. తప్పనిసరిగా ఇప్పుడు కూడా మన ప్రజల మనోభావాలను మనం అర్థం చేసుకుని మన అధినాయకత్వం ఎత్తుకోకపోతే అది మనం నిలిపించిన మన నియోజకవర్గ ప్రజలు మోసం చేసినట్టని ప్రజలందరూ కూడా నాయకులందరూ కూడా గమనించాలని చెప్పి ఏదో మైకు ఉన్నప్పుడు మాట్లాడడం కాదు. ఈ నియోజకవర్గ ప్రజలకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అది భుజాలు చేసుకుని పోరాడే శక్తి కూడా ఆ నాయకులకు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాం. మీ అందరూ మనవాళ్ళు
పొందుతూ ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ఈ నియోజకవర్గ యువతే ఉపాధి అవకాశాలు కల్పించే ధ్యేయంగా మన ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చాడు యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఎలక్షన్ ప్రచారాలు తప్పనిసరిగా ప్రతి చదువుకున్న యువకుడికి ఈ నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశించుకుంటూ అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆశించుకుంటూ మన యువ నాయకులు మాకు మార్గదర్శి మన లోకేష్ బాబు గారి ఆశయాలతో ఆయన తీసుకునే నాతో ఉన్న సంబంధాలతో తప్పనిసరిగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రజలందరి మనోభావాలకి ఏ విధంగా ఉందో మీ అందరి సంతోషం చూస్తా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంత యువతందరూ కూడా వచ్చారు బ్రహ్మాండంగా మీ అందరి ఉద్యోగ భద్రత అలాగే మీ అందరి భవిష్యత్తు బంగారు బాట వేసే అవకాశం నాకు కల్పించారు. నా 24 గంటల కంప్లీట్ గా మీకోసం పనిచేసి మిమ్మల్ని బంగారు బాట వేసేదాన్ని నేను పనిచేస్తానని నాకు ఆ శక్తి కల్పించాలని మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏవైతే భావించారో అదే ప్రతి పనులు చేసి మీ అందరూ ఆశీస్సులు తీసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మనల్ని నివేదించడానికి తిరిగి ప్రకాశం జిల్లా కలిపినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి మన లోకేష్ బాబు గారికి బీజేపీ నాయకత్వానికి మరొకసారి కందుకూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవిస్తుంటా ఉన్నా.